మీడియా వారికి నిర్మాత రాము రాథోడ్ గారికి, హీరో రాణా గారికి, తారక రాముడా, తారక రత్న, తారక రాముడు, తారక రత్నుడు, అలాగే అనేకమైన సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మించిన నా నిర్మాత మరియు దర్శకుడైన మా శివ నాకు దత్తపుత్రుడు. ఈ మధ్యలోనే దత్తతకి తీసుకున్నా. చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా కృష్ణ గారు, చిరంజీవి, మరి అనేక మంది ప్రముఖ హీరోలతో కూడా మంచి జయప్రదమైన చిత్రాలు నిర్మించినటువంటి సీనియర్ డైరెక్టర్. ఇక్కడ మీ అందరికీ ఒక తమాషా చెప్పబోతున్నా. అది తమాషా అనుకోవచ్చు, లేదు అంటే అది నా అదృష్టం అని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే నేను సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యాయి 30 సంవత్సరాలు అయింది. ఒక రాజకీయాల్లోకి వెళ్ళాను, ఎంపీగా పదవి చేశాను, పార్లమెంట్లో మాట్లాడడం అయింది, సంఘ సేవకురాలుగా మారాను, కళాకారులకి సేవలు అందించాను. అన్నీ చేసి హాయిగా రిటైర్ అయిపోయి కూర్చున్నా. ఈ రోజుల్లో ఒక షాకింగ్ ఏమిటి అంటే శివనాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, అమ్మ నేను ఫలానా అతన్ని ఇన్ని సినిమాలు తనని తాను పరిచయం చేసుకొని ఒకసారి మీతో మాట్లాడాలి, రమ్మంటారా, మీ దర్శనం ఇస్తారా అని అడిగారు. అంత గౌరవం, అంత ప్రేమ. అయ్యో తప్పకుండా రండి సార్ అన్న. వచ్చాక విషయం ఏమిటి అంటే, అమ్మ అన్నపూర్ణమ్మ గారి మనవడు అని ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, అందులో ఒక రాణి గారు లాంటి జమీందారిని పాత్ర ఉన్నది. 2-3 రోజులే వరకు ఒక గెస్ట్ అపీరెన్స్ ఇస్తే నన్ను ఆశీర్వదించినట్లు అవుతుంది. మీరు ఎందరినో యంగ్ డైరెక్టర్స్ని, నిర్మాతల్ని ప్రోత్సహించాలి. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మీలాంటి మహానటికి దర్శకత్వం వహించే అదృష్టం నాకు ఇస్తున్న. ఎంత పట్టుదల మనిషి అంటే, జమున 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమా రంగు వేయించి మూవీ కెమెరా ముందు నిలబెట్టి డైలాగులు చెప్పించినట్టు ఈయనకే మా దర్శకుడికి దక్కింది.